మీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజల్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒకే ఒక మాట కోరాలనుకుంటా ఉన్నాను. నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఆత్మగౌరవం కాపాడబడాలంటే, ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ ఐక్యత కాపాడబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని అందరినీ గెలిపించమని కోరుతా ఉన్నా. మన జిల్లా వరకు వస్తే నాకు అర్థం కావడం, వస్తా ఉంటే ఆలోచించుకుంటూ వచ్చాక అసలుకి ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని గెలిపించమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు నిరంతరం వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ జిల్లాలో నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా ఈ జిల్లాలో కొన్ని పనులు జరిగాయి. ఈ జిల్లాకు చుక్క నీళ్లు వచ్చింటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 5 టీఎంసీల నీళ్ళు తెస్తామని హంద్రీనీవా ద్వారా 2 చోట్ల వాళ్ళు టెంకాయ కొడితే, శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే 50 టీఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకొని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకుని అడుగుతా ఉన్నారు ఈ రోజున? ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉండింటే సగం జిల్లాకు కానీ మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్లు కూడా లేవు. అది జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మడకసిర హిందూపురం ప్రాజెక్టు కావచ్చు, ఇవేవైనా సరే అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు నిరంతరం కూర్చొని మాడుకునే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే, అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే, ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఓపెన్ చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలా అని కొట్టుకున్న ఆర్ఓబీలు కట్టింది కూడా, తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కమిషన్ల మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలు కాకుండా చేసిన దౌర్భాగ్యులు మీరు, తెచ్చింది మేము. జైపాల్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా ఈ రోజున. ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రికి ఆయన్ని. కనుక మేము కోరుతా ఉన్నాం, ఏమొచ్చాయి మీకు? ఈ జిల్లాకి ఏం తెచ్చారు? చివరికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగా పోయిన పరిస్థితి చెప్తా ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా నియోజకవర్గం బాగుపడుతుందనే ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని, సెంట్రల్ యూనివర్సిటీని బుక్కరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక కాదు. మీలాగంటే అక్కడంతా మేమంతా 100 ఎకరాలు కొనుక్కొని ఆ పని చేసిండే వాళ్ళం. 1 సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ. కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేశాం. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏంటి ఆలోచించాలి. రైతులు పార్టీలు పక్కన పెట్టి, ఆ పార్టీల వాటి కుటుంబాలు అవి. మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబం పైన హింస జరిగింది, దాడి జరిగింది, మేము అధికారంలోకి వస్తే బుక్ పెట్టుకున్నాం, లేదంటే ఫైల్ పెట్టుకున్నాం, మీ సంగతి తేలుస్తాం. వీళ్ళ సంగతులు తేల్చడానికి రాజకీయాలు ఇక్కడ. అనంతపురం జిల్లా రైతు వర్షం లేక, నీళ్లు లేక, 7 సంవత్సరాలుగా పంట లేక, కళ్ళు ఎదురుగా ఆఖరికి బోర్లు ఎండిపోయి చెట్లు చచ్చిపోతూ ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతుంటే మీ దగ్గర సమాధానం ఏంది? ముఖ్యమంత్రి తిరిగిపోతాడు. నేను చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పిన బాబు గారు కూడా తిరిగిపోతారు. ఏం తెచ్చిపోయారు? మాకు ఏమి ఇస్తామని చెప్పారు? కృష్ణా జలాలు మొత్తం మాకే ఇస్తామని చెప్పారా? హంద్రీని వాళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే మీ మెహర్బానీ కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి ఇవ్వకుండా కిందికి తీసిపోయారు. కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, మా చెట్లు చచ్చిపోతూ ఉన్నాయి. చెట్టు వేసుకొని పూడిస్తే కూడా దానికి డబ్బులు ఇచ్చినాం. రైతులారా గమనించండి, మీరు కులాల పేరు మీదో, మతాల పేరు మీదో, లేక గ్రూపుల పేరు మీదో కొట్టుకొని పోబాకండి. మరొక్కసారి 50 సంవత్సరాల కింద విధంగా జిల్లాని మార్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఈ నాయకుడు, ఆ నాయకుడు అని. దాన్ని తప్పించాం. ధైర్యంగా చెప్తా ఉన్నా నేను. అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు, దళితులు, పేదల చేతుల పెట్టిన వాళ్ళం మేము. ఎక్కడికి పోయినా గొంతెత్తి మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఓటు అడిగే హక్కు ఎరుకుంటే మాకే ఉంది. ఏం మాట్లాడతారు వీళ్ళు? అనంతపురం జిల్లా అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాల్ని అజెండా లేకుండా కేవలం వ్యాపారంగా మార్చిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజకీయాలు చేసే విధంగా మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది. కనుక అందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని చేపట్టాలని కోరుకుంటూ మరొక్కసారి నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి,
బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగమే ఈ సమాజానికి ఈ దేశానికి రక్ష, బడుగు బలహీన వర్గాలకి పేదలకి రక్ష, మహిళలకు రక్ష. దాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ, దాన్ని కాపాడే వామపక్షాలు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బలపరచమని కోరుతా ఉన్నాను.